ప్రియమైన దేవుని బిడ్డలారా, మన వాక్య భాగం యోబు గ్రంథం 41, 42 అధ్యాయాలు. సావధానంగా వినండి. 41 అధ్యాయంలో దేవుడు మకరమును గురించి మాట్లాడుతున్నాడు. యోబు వింటున్నాడు. ఈ మకరం ఒక మహాసర్పం. మనమెరిగిన మొసలి కాదిది. నీవు మకరాన్ని గాలంతో బయటికి లాగగలవా? దాని ముక్కుగుండా నీవు సూత్రము వేయగలవా? దాని దవడకు గాలము ఎక్కించగలవా? అది నీతో విన్నపం చేస్తుందా? నీవు దాన్ని లోబరుచుకోగలవా? దానితో ఆటలాడతావా? నీ పిల్లలు దానితో ఆడుకుంటారా? చేపను పట్టినట్లు దాన్ని పడతావా? దానితో పోరు పెట్టుకోలేక దాన్ని వశపరుచుకోవడం అసాధ్యం. దానిని రేపి రెచ్చగొట్టగల శూరుడు ఎవడూ లేడు. అలాంటప్పుడు దాని సృష్టికర్తనైన నన్ను ఎదిరించి ధిక్కరించగలవాడెవడు? ఆకాశ వైశాల్యము క్రింద ఉన్నదంతా నాదే గదా. ఆయన సృష్టి ఎంతో వైవిధ్యభరితమైంది. మహామకరము అనే ఈ సముద్ర ప్రాణి సృష్టి అంతటిలోకి విచిత్రమైనది. శ్రోతలు, యోబు గ్రంథంలో దేవుని కనికరాన్ని, కృపను మనము చూడగలం. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపేవాడెవడు? మారు మనస్సునందని ఎడల మీరు నశిస్తారు. కేవలము అపాయాలను, శ్రమలను బట్టి వారు పాపులని తీర్పు తీర్చకూడదు. స్వనీతిపరులు, వేషధారులు. మహాశ్రమలలో కూడా దేవుని కృప విశ్వాసులను బలపరుస్తుంది. మనుష్యుడు ఏమి విత్తుతాడో అదే పంట కోస్తాడు. దేవుని వాక్యము మన తప్పులను దిద్దుతుంది. నీతియందు శిక్ష గరుపుతుంది. దేవునికి మానవ మాత్రుడు తీర్పు తీర్చగలడా? దేవుడు యోబుకు ప్రత్యక్షమయ్యాడు. తన కనికరాన్ని, వాత్సల్యాన్ని, ప్రేమను వ్యక్తం చేశాడు. పరిస్థితులు మనకు ప్రతికూలంగా ఉన్నంత మాత్రాన దేవుని మీద ఫిర్యాదు చేయడమేనా? దేవుని ప్రత్యక్షంలో మన శ్రమలన్నీ మరిచిపోతాము. మనము జవాబుల కోసం చూస్తాము గాని దేవుడు మన విశ్వాసాన్ని చూస్తాడు. పరిస్థితులు నీకు అర్థం కాకపోయినా నీ విశ్వాసం సడలిపోకుండా చూసుకో. దేవుని బిడ్డలకు సైతాను ప్రబల విరోధి. మనకెన్ని కష్టాలు వచ్చినా అంతిమ విజయం మనదే. క్రీస్తు శ్రమలలో పాలివారమై ఉన్నంతగా మనము సంతోషించాలి. ఎవడైనా దేవుని బిడ్డ అయినందుకు శ్రమ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడకూడదు. ప్రభువును మహిమపరచాలి. దేవుని చిత్తప్రకారము బాధపడేవారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకోవాలి. మనలను మనం సమర్థించుకునే విఫల ప్రయత్నం చేయకూడదు. విశ్వాసము యొక్క పరిపక్వత నిరీక్షణలో కనపడుతుంది. దేవుడు అన్యాయస్థుడైన న్యాయాధిపతి కాడు. ఆయన మన ప్రార్థనలకు సత్వరమే జవాబిచ్చే దేవుడు. మన విషయం ఆయన దీర్ఘశాంతం చూపుతున్నాడు. దేవునికి విశ్వసనీయులైన సాక్షులు కావాలి. గొర్రెలకు సమృద్ధి జీవం ఇవ్వడానికి యేసు వచ్చాడు. చాలాసార్లు సైతాను పెట్టే శ్రమలు దేవుడు అనుమతించిన విశ్వాస పరీక్షలు. 1 కొరింథీ 10వ అధ్యాయం 13వ వచనం, సాధారణముగా మనుష్యులకు కలిగే శోధన తప్ప మరేదీ మనకు సంభవించలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధించబడనీయడు. అంతేకాదు, సహించగలిగేటందుకు శోధనతో కూడా తప్పించుకునే మార్గం కలుగజేస్తాడు. యోబుకు అప్పుడు ఈ అవగాహన లేదు. బాధా సహనమే విశ్వాసం. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కృమ్మరించబడి ఉంది. సైతాను విశ్వాసులపై దాడి చేయడం మామూలే. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం, దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి, అతడు మీ వద్ద నుండి పారిపోతాడు. ఈ ఆధ్యాత్మిక యుద్ధంలో ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి మనము బలవంతులమై ఉండాలి. దేవుడిచ్చే సర్వాంగ కవచం ధరించుకోవాలి. ఆకాశమండలమందున్న దురాత్మల సమూహముతో మనము పోరాడుతున్నాము.
యోబు శ్రమలలో ఎంతో అనుభవం గడించాడు. సైతానుకు ప్రతినిధులు ఈ లోకంలో ఎందరో ఉన్నారు. దేవుడు యోబుకు మకరాన్ని గురించి ఎన్నో సంగతులు ఆశ్చర్యకరమైనవి చెప్పాడు. ఈ మకరం ఒక పెద్ద సముద్ర ప్రాణి, దేవుని సృష్టిలో విచిత్ర ప్రాణి. విశ్వాసం మనలను దేవుని చిత్తానికి లోబరుస్తుంది. మనం మితులకు లోనై ఉన్నాము. సృష్టికర్తకు ఎదురు ప్రశ్నలు వేయకూడదు. దేవునికి నీ పరిస్థితి బాగా తెలుసు. ప్రతిదానికి కారణమేమిటో నీకు తెలియాల్సిన అవసరమేమిటి? 18వ వచనం, మకరం తుమ్మితే వెలుగు ప్రకాశిస్తుంది, దాని నోట అగ్నిజ్వాలలు వెలువడుతాయి, దాని నాసికారంధ్రాలలో నుండి పొగలేస్తుంది, దాని గుండె రాతి వలె గట్టిగా ఉంది. దేవుని బిడ్డలారా, వింటున్నారా? మకరాన్ని గురించిన వింతలు విశేషాలు దేవుడెన్నో యోబుకు చెబుతున్నాడు. యోబు గ్రంథం హీబ్రూ భాషలో రాయబడిన అతి ప్రాచీన గ్రంథం. ఇదొక పద్యకావ్యం. ఈ గ్రంథమంతా పరోక్షంగా సైతాను చర్యలు కొనసాగాయి. కాని ఆ సంగతి యోబుకు తెలియదు. ఈ రోజున మనకు అపవాది కుతంత్రాలు బాగా తెలుసు. యోబు చరిత్రలోని ఒక ప్రముఖ వ్యక్తి. ఎంత జ్ఞానులైనా అన్నిటికీ జవాబులు మా దగ్గర ఉన్నాయి అని ఎవడూ చెప్పజాలడు. మనం ఆయన చిత్తాన్ని శిరసావహించడమే శ్రేయస్కరం. 26వ వచనం, దేవుడింకా మకరాన్ని గురించే మాట్లాడుతున్నాడు. ఈ మకరాన్ని చంపడం ఏ మానవుడికి సాధ్యం కాదు. ఇది ఇనుమును గడ్డిపోచగా, ఇత్తడిని పుచ్చిపోయిన కర్రగా ఎంచుతుంది. మానవుల ఆయుధాలను చూచి మకరం నవ్వుతుంది. ప్రియ విశ్వాసీ, ఈ మకరాన్ని గురించి ఎన్నో ఊహాగానాలున్నాయి. 40-41 అధ్యాయాలలో చెప్పబడిన 2 ప్రాణులు, నీటి గుర్రం, మకరం. దేవుడు మనకు జంతుశాస్త్ర పాఠం నేర్పుతున్నాడనుకుంటున్నారా? కాదు. ఇందులో మనకందరికీ గొప్ప సందేశముంది. లోకము, సమస్త సృష్టి ఆయనదే. తన మార్గాలను గురించి ఆయన ఎవరికీ సంజాయిషీ చెప్పనక్కర్లేదు. ఈ మకరం గర్వమున్న వాటన్నిటికీ రాజు. యోబు స్నేహితుల ఉపన్యాసాలలో అడపాదడపా ఈ మకరంలోని గర్వమే కనిపించింది. గర్వంలో వీరు మకరంతో పోటీ చేయగలరా? ప్రియ విశ్వాసీ, యోబు గ్రంథంలో ప్రచ్ఛన్న శత్రువు యోబుతో తలపడుతున్నాడు. సైతాను అనే మాటకు అర్థం శత్రువు. ఇతడు దేవ విరోధి, దుష్టనాయకుడు, అపవాది. సైతాను అనే మాట న్యాయస్థానానికి సంబంధించింది. ప్రతికక్షి, ప్రతివాది, ఫిర్యాదుదారు. ఆదికాండం 3వ అధ్యాయంలోని సర్పం సైతానే. సర్వలోకాన్ని మోసపుచ్చే అబద్ధాలకు జనకుడైనవాడు సైతాను. మహాఘట సర్పం. దేవుని రాజ్యానికి, సైతాను రాజ్యానికి సంఘర్షణ ముగిసే రోజు త్వరలోనే రాబోతోంది. దేవుని అనుమతి లేకుండా దేవుని బిడ్డలను సైతాను ఏమీ చెయ్యజాలడు. పరలోకం, నరకం అనే వాస్తవాలు కొత్త నిబంధనలో బయలుపరచబడ్డాయి. యేసు ప్రభువు బహిరంగ సేవ సైతానుతో ద్వంద్వయుద్ధంతో మొదలైంది. అపవిత్రాత్మలు సైతాను దూతలే. అపవాది క్రియలను లయపరచడానికే యేసు వచ్చాడు. ప్రియ విశ్వాసీ, యోబు గ్రంథంలో నీతిమంతులకు శ్రమలొస్తాయి ఎందుకు అని దేవుణ్ణి ప్రశ్నించడం కంటే విశ్వాసమందు స్థిరపడేటందుకు అప్రమత్తంగా ఉండడం మంచిది. దేవుని బిడ్డలు దేవుడు రానిచ్చిన శ్రమలకు కంగారు పడరు. శ్రమలు ఆత్మ పరీక్షకు మనల్ని నడుపుతాయి. క్షణమాత్రముండే ఈ చులకని శ్రమలు మనలో మహిమభారమును కలుగచేస్తాయి. ప్రియ విశ్వాసీ, ఇప్పుడు మనం యోబు గ్రంథం 42వ అధ్యాయానికి వచ్చాము. ఇది ఈ గ్రంథంలో చివరి అధ్యాయం. అప్పుడు యోబు యెహోవాకు ప్రత్యుత్తరమిస్తూ అన్నాడు, దేవా, నీవు సమస్త క్రియలు చేయగలవు. దేవా, క్షమించు. నా బుద్ధికి మించిన సంగతులను గురించి నేను మాట్లాడాను. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను విన్నాను. అయితే ఇప్పుడు కన్నులారా నిన్ను చూస్తున్నాను. నన్ను నేను అసహ్యించుకొని ధూళిలో బూడిదలో పడి పశ్చాత్తాపపడుతున్నాను. గమనించారా?
యోబు తన తప్పును పాపాన్ని గుర్తించాడు. యోబు స్నేహితులు సంపూర్ణ సత్యాన్ని ప్రకటించలేదు. ఇప్పుడు యోబుకు దేవుణ్ణి గురించిన నూతన దర్శనం ప్రత్యక్షం కలిగింది. శ్రమల మధ్యలో నూతన దర్శనాన్ని చూచాడు యోబు. 7వ వచనంలో దేవుడు ఎలీఫజుతో మాట్లాడుతున్నాడు. మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు. యోబు సరిగా మాట్లాడాడు. మీరు నా సేవకుడైన యోబు ఎదట బలులు అర్పించండి. యోబు మీ నిమిత్తమై నాకు విజ్ఞాపనలు చేస్తాడు. యోబు నా సేవకుడు అంటున్నాడు దేవుడు. యోబు లోకానికి చెప్పిన సందేశమిదే. దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు. ఆయన ఆరాధనకు పాత్రుడు. దేవుణ్ణి ప్రేమించేవారికి, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలిగేటందుకే సమస్తము సమకూడి జరుగుతుంది. దైవ సేవకుల శ్రమలు వారి సేవలో భాగమే. యోబు ఇప్పుడు తన స్నేహితుల కోసం ప్రార్థన చేస్తున్నాడు. యోబు తనను విమర్శించిన వారిని క్షమించాడు. మిమ్మును హింసించే వారి కోసం ప్రార్థించవలసిందని ప్రభువు ఉపదేశించాడు. నిన్ను ద్వేషించే వారిలో పరివర్తన రావాలని ప్రార్థించాలి గాని వారి మీద కక్ష సాధించాలి అనే మనస్తత్వం మనకుండకూడదు అన్నాడు ప్రభువు. యోబు కథ సుఖాంతం. యోబు కోల్పోయిన దానికి రెట్టింపు దీవెనలు లభించాయి. 9వ వచనం. ఎలీఫజు, బిల్దదు, జోఫరు కలిసి యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేయగా యెహోవా యోబును ఆశీర్వదించాడు. యోబు క్షేమస్థితిని మరల అతనికి దయచేశాడు. యోబుకు అంతకు పూర్వం ఉన్న దానికంటే రెండంతలు అధికంగా యెహోవా దయచేశాడు. యోబు బంధువులందరూ వచ్చి అతణ్ణి ఓదార్చారు. యోబు ఆదరణ కోసం ఒక్కొక్కరు ఒక వరహాను, బంగారు ఉంగరాన్ని బహుమానంగా ఇచ్చారు. అతనికి 7 కుమారులు, 3 కుమార్తెలు కలిగారు. దేవుడు యోబుకు రెట్టింపు పిల్లలను ఇచ్చాడు. అంతకుముందు 10 మంది పిల్లలు, వారు పరలోకంలో ఉన్నారు. ఇప్పుడు ఈ 10 మంది ఈ లోకంలో ఉన్నారు. మొత్తం 20 మంది. మన పిల్లలు ఇక్కడ ఉంటే మనతో ఉంటారు, అక్కడ ఉంటే ప్రభువుతో నిత్యత్వంలో ఉంటారు. యోబు పెద్ద కూతురు యమీమా, రెండో కూతురు కెజీయా, మూడో కూతురు కెరెంహప్పు. ఈ పేర్లు వారికి పెట్టబడ్డాయి. ఆ దేశమంతటా అంతటి సౌందర్యవతులు ఎవరూ లేరు. యోబు తన కుమారులతో పాటు కుమార్తెలకు స్వాస్థ్యమిచ్చాడు. పిత్రార్జితం అందరికీ సమానంగా పంచబడింది. తల్లిదండ్రులు తమ పిల్లలందరినీ సమానంగా ప్రేమించాలి. అటు తరువాత యోబు 140 సంవత్సరాలు బ్రతికి కుమారులను, మనమళ్లను 4 తరాల వరకు చూచాడు. పిమ్మట యోబు కాలము నిండిన వృద్ధుడై మృతి చెందాడు. ముగింపులో యోబు శ్రమలను మరోసారి మా శ్రోతలు మననం చేసుకోవాలని కోరుతున్నాము. విశ్వాసి ఎవడైనా తనకు శ్రమలు సంభవించినప్పుడు దుర్భరం అనిపిస్తే యోబు శ్రమలను తలపోయటం మంచిది. దేవుని బాణాలు అతని ఆత్మలో గుండా దూసుకుపోయాయి. అతడు ముక్కలు చెక్కలైపోయాడు, తుత్తునియలైపోయాడు. దేవుని బాణాలను అతని తుంట్లు గాయపరిచాయి. పైత్యరసం నేలపై కృమ్మరించినట్లయింది. సింహాన్ని, వన్యమృగాన్ని వేటాడినట్లు దేవుడు అతణ్ణి వెంటాడాడు. అతని దారి అంతా చీకటిమయమైపోయింది. చెట్టును పెళ్లగించినట్టు దేవుడు అతని నిరీక్షణాధారాన్ని పెళ్లగించాడు. బంగారాన్ని పుటం పెట్టినట్లు దేవుడు యోబును కొలిమిలో పెట్టాడు. యోబు భార్య అతణ్ణి నిరుత్సాహపరిచింది. అతని 3 స్నేహితులు అతణ్ణి దుర్విమర్శలకు గురిచేశారు. దేవుడు తనను విడిచిపెట్టాడా అనేటంతవరకు ఎంతో నిస్పృహ కలిగింది. విశ్వాసులారా వింటున్నారా? శ్రమలో విశ్వాసులకు యేసు ప్రభువే గొప్ప ప్రోత్సాహం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1 నుండి 3వ వచనం వరకు ఇదే సత్యం వివరించబడింది. మనము ప్రతి భారమును, సులువుగా చిక్కులుబెట్టే ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్త, విశ్వాసమును కొనసాగించేవాడు అయిన యేసు వైపు చూస్తూ
మన ఎదుట ఉంచబడిన పందెమును ఓపికతో పరిగెత్తుదాము. యేసు తన ఎదుట ఉంచబడిన ఆనందము కోసమై అవమానాన్ని లెక్కచేయక శిలువను సహించి దేవుని కుడిపార్శ్వమున సింహాసనముపై ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట చెందక మీ ప్రాణములు విసుకక ఉండేటట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతా ఓర్చుకున్న ఆయనను తలంచుకోండి. శిలువపై ఉండగా తన తండ్రే తనను చేయి విడిచిన అనుభవం ఆయనకు కలిగింది. శిలువ అవమానాన్ని ఆయన భరించాడు. పాపులమైన మన కోసము ఆయన పాపముగా చేయబడ్డాడు. ఆయన పాపరహితుడు. యేసు శ్రమలకు కారణమేమిటి? ఆయన మరణానికి హేతువేమిటి? తండ్రి చిత్తానికి ఆయన సంపూర్ణ విధేయత చూపి మన రక్షణ కోసం ఆయన మరణాన్ని స్వచ్ఛందంగా కోరుకున్నాడు. యేసు సహించాడు, జయించాడు. మనం కూడా క్రీస్తునందు, క్రీస్తు ద్వారా సహించి జయించగలం. యోబు శ్రమలు మనకు నేర్పే పాఠమేమిటి? దేవుని చిత్తాన్ని మనము శిరసావహించాలి. మన సంపూర్ణ విధేయతకు ఆయన యోగ్యుడు, పాత్రుడు. దేవునికి విధేయులమైతే భౌతికంగా లాభమెంత, నష్టమెంత అని లెక్క చూడకూడదు. ఆయనకు పూర్తిగా విధేయులమైతే ఇహపరములలో మనము ధన్యులం. నీతిమంతులకు కష్టనష్టాలు వస్తాయి. అట్టి పరిస్థితుల్లో మన వైఖరి ఎలా ఉందో దేవుడు పరీక్షిస్తాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి మరణ పునరుత్థానములను స్మరించుకోండి. వాటి ఆధారంగా మనము నమ్మగలం. మన శ్రమలను మహిమగా ఆయన మార్చగలడు. యోబు శ్రమలన్నీ గతించాయి. ఇహలోకంలో అతనికి ఐశ్వర్యం కలిగింది. మన శ్రమలు పరలోక మహిమగా మారుతాయి, రూపాంతరం చెందుతాయి. మన శ్రమలు ఎంతో అర్థవంతమైనవి. విశ్వాసుల శ్రమలలో యేసు కూడా భాగస్వామ్యం గలవాడై రాబోయే మహిమ దృష్ట్యా మనల్ని ఈ దివ్య ప్రక్రియ గుండా తీసుకువెడతాడు. సోదరీ సోదరులారా, ఈ గ్రంథం ముగింపులో యోబుకు దేవుడు పెట్టిన కఠిన పరీక్షల విలువను గుర్తించండి. దేవుడు యోబుకు ఇచ్చిన యోగ్యతాపత్రం ఎంత గొప్పదో చూడండి. దేవుడన్నాడు, ఇదిగో సైతాను, నా సేవకుడైన యోబు యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, నాయందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. ఈ భూమి మీద అటువంటి వాడెవడూ లేడు. యోబు తెలివైనవాడని, మేధావి అని, తలాంతులెన్నో ఉన్నాయని, ధనధాన్య సమృద్ధి గల నాయకుడని దేవుడు మెచ్చుకోలేదు. ఇవన్నీ దేవుని దృష్టిలో అల్పమైనవి. యోబు పరిశుద్ధత, అతని యథార్థత దేవుని దృష్టిని ఆకర్షించాయి. యోబు ఆధ్యాత్మిక సౌశీల్యం ఎంతో ప్రశంసనీయం. దేవునికి భయపడేవారు, చెడుతనాన్ని విసర్జించినవారు దేవునికి ఈ రోజున కావాలి. కేవలం మానసిక విజ్ఞానం మాత్రమే అయితే అది దేవునికి అక్కర్లేదు. ఆ మాటకొస్తే సైతానుకు కూడా బైబిలు బాగా తెలుసు. కొందరికి ప్రజల మధ్య గొప్ప పేరు ఉండవచ్చు. కాని దేవుడు సైతానుకు యోబును చూపుతూ ఇతని వంటి వాడెవడూ భూమి మీద లేడు అని ప్రశంసించాడు. ఇది గొప్ప యోగ్యతాపత్రం. మానవులు ఇచ్చిపుచ్చుకునే గౌరవ ప్రతిష్టలు, సన్మానాలు దేవుని దృష్టిలో నిష్ప్రయోజనమైనవి. అవి చెత్త కంటే హీనం. నిన్ను గురించి నలుగురు ఏమనుకుంటున్నారు అని కాదు, దేవుడు ఏమనుకుంటున్నాడు అనేది ముఖ్యం. దేవుణ్ణి ఎందుకు సేవిస్తున్నావు? వ్యక్తిగత ఆర్థిక లాభం కోసమా? సిరిని సేవించేవారు దేవుణ్ణి సేవించలేరు. సరైన ఆధ్యాత్మిక లక్ష్యంతో సేవ చేసేవారు ఎన్నో పరీక్షలను ఎదుర్కోవలసి వస్తుంది. సేవా ఫలితం ఆధ్యాత్మికం. ఆధ్యాత్మిక లాభం ఎంతైనా కోరదగినది. భౌతిక లాభాపేక్ష అది బబులోను సంస్కృతి. పరమ యెరూషలేముతో దానికి సంబంధం లేదు. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 15వ వచనంలో వర్తకులు ఏడుస్తూ అన్నారు, ఓ మహాపట్టణమా, నీ ఐశ్వర్యమంతా ఒక్క ఘడియలోనే పాడైపోయిందే.
పౌలు తిమోతిని గురించి పలికిన ప్రశంసా వాక్యాలు మనకెంతో అమూల్యమైనవి. మీ క్షేమము కోసమై చింతించేవాడు అతని వంటివాడు ఎవడూ నా వద్ద లేడు. అందరూ తమ స్వంత కార్యాలనే చూచుకుంటున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను చూడరు. అతని యోగ్యతను మీరెరుగుదురు. నిజమైన ఆరాధన మనసు రావాలంటే ఈ ఆస్తిపాస్తులకు నేను యజమానిని అనే భావన అంతరించాలి. దేవుడిచ్చింది ఏదైనా ఏ నిమిషంలోనైనా తొలగించడానికి దేవునికి హక్కు ఉంది. ఇది చిట్ట చివరికి యోబు బాగా గ్రహించాడు. పౌలు కూడా ఆయన కృప నాకు చాలు అనే గొప్ప పాఠం నేర్చుకున్నాడు. యోబు భార్య విషయం చూడండి. తన భార్యే వచ్చి నిందించడం గొప్ప శోధన, విషమ పరీక్ష. భార్య ఎంత గయ్యాళి అయినా, ఎంత నిన్ను తోలనాడినా సహించాలి, ఆమెను ప్రేమించాలి. యోబు భార్య విషయంలో సైతాను ఆమెను తన సాధనంగా వాడుకుంటున్నా ఆమెను యోబు ప్రేమించాడు. అట్టి పరిస్థితుల ద్వారా దేవుడు నీ విశ్వాసాన్ని బలపరుస్తాడు. మార్కు సువార్త 3:21 ప్రభువును వారు అవమానపరిచి ఏమన్నారు? ఆయనకు మతి చెలించింది. ఈ మాట అన్నది ఆయన ఇంటివారే. యేసే మన మాదిరి. సరే, యోబు గ్రంథం ఇంతటితో సమాప్తం. యేసు ప్రభువు వారి కృప, తండ్రి అయిన దేవుని వాత్సల్యం, పరిశుద్ధాత్మ సమాధానము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.